హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి తెలంగాణ ఆర్టీసీ నుండి మనకి మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. కండక్టర్స్కి అలాగే డ్రైవర్స్కి అప్లై చేసుకోవడానికి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే మీ యొక్క ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మీకు 35 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు. ఓకేనా గైస్, పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్నే మీకు 18,000 శాలరీ అయితే ఇస్తున్నారు. ఓకేనా గైస్, వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, అలాగే మీకు ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఫస్ట్లీ మనం జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే మనకి వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ మనకి ఇంకా ఆల్ డిపోట్స్ ఏవైతే ఉంటాయో డిపోస్ వచ్చేసి అన్ని డిపోస్లో కూడా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మీకు మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే మనకి కండక్టర్కి అయితే మనకి 18,000 ఇస్తున్నారు. అలాగే డ్రైవర్కి వచ్చేసి మనకి 22,500 అయితే ఇస్తున్నారు. అండ్ మీకు ఎక్స్ట్రాగా మీకు డైలీ వచ్చేసి మీకు 100 రూపీస్ అయితే మీకు పే చేస్తున్నారనమాట. ఓకేనా గైస్, ఇంకా మీరు ఈ జాబ్కి వచ్చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మీకు మీ యొక్క మ్యాండేటరీ వచ్చేసి మీకు వెరిఫికేషన్కి మీకు ఆధార్ కార్డు ఉండాలి వచ్చేసి, అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అయితే ఒకటి ఉండాలి. అలాగే మీ యొక్క 10th క్లాస్ మెమో అయితే ఒకటి ఉండాల్సి ఉంటుంది. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట ఈ జాబ్కి వచ్చేసి అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, ఈ 3 థింగ్స్ అయితే మీ దగ్గర ఉంటే సరిపోతుందన్నమాట మీరైతే అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, ఇంకా మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ దగ్గర ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఎస్ఎస్సి మెమో అండ్ మీ దగ్గర ఉండవలసింది వచ్చేసి మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. అలాగే మీకు వచ్చేసి 18 months ఆఫ్ మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు రోడ్ ట్రాన్స్పోర్ట్ క్లియరెన్స్ లెటర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ 5 థింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, ఇంకా మీరు ఈ జాబ్స్కి వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఈ జాబ్స్ వచ్చేసి మనకి కంప్లీట్లీ మనకి ఆఫ్లైన్లోనే మీరు వచ్చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క కాంట్రాక్ట్ అంటే మీకు సంబంధించిన టీజీఆర్టీసీ నుంచి కాంట్రాక్టర్ నేము, అలాగే కాంటాక్ట్ పర్సన్ నేము, మనకి ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళకైతే కాల్ చేస్తే మీకు అప్లికేషన్స్ ఫామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని మీరు నింపేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వాటికి అటాచ్ చేసి మీరు వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో యాజ్ పర్ రెగ్యులేషన్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ముందుగా ట్రైనింగ్ అనేది ఇచ్చేసి జాబ్లోకి అనేది తీసుకుంటారు. ఓకేనా గైస్, స్టార్టింగ్ శాలరీ చెప్పాను కదా 18,000 అయితే ఇస్తారనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.